నమస్తే. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్గా ఉన్న గద్దర్ కూతురు వెన్నెల గారు నిన్న అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. కలిసి గద్దర్ విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్లో పెట్టాలి అని ఆమె రిక్వెస్ట్ చేసినట్టుగా, అండ్ అక్కడ ఉన్న ఏదో ఒక ఆర్ట్ ఆర్ సంథింగ్ దానికి గద్దర్ పేరు పెట్టాలని రిక్వెస్ట్ చేసినట్టుగా, ఆయన సానుకూలంగా స్పందించినట్టుగా ఇవాళ సోషల్ మీడియాలో ఒక వార్త. సో నేను కూడా అమరావతి అక్కడ ఉన్న రిపోర్టర్స్ వాళ్ళని కనుక్కుంటే నిన్ననే వచ్చారు, ఆవిడ వచ్చి కలిసి వెళ్ళారు. మిగతా ఈ పద్మశ్రీ వచ్చినందుకు రాజేంద్ర ప్రసాద్ వీళ్ళు కూడా వచ్చి కలిసి వెళ్ళారని చెప్పారు. సో మరి తెలంగాణలోనే మనకి విగ్రహం లేదు కదా, గద్దర్ విగ్రహం ఉన్నది కానీ ఎవరో ఆర్గనైజేషన్స్ పెట్టిన విగ్రహాలు తప్ప ప్రభుత్వం అఫీషియల్గా పెట్టిన విగ్రహం అయితే తెలంగాణలో లేదు. ప్రభుత్వం ఇస్తామన్న భూమి ఇంతవరకు ఎక్కడిస్తుందో చెప్పలేదు. ప్రభుత్వం ఆయన జయంతి కార్యక్రమాన్ని కూడా చాలా గొప్పగా నిర్వహిస్తామని చెప్పిన వాళ్ళు సో చివరికి కన్సర్న్ మినిస్టర్ కానీ మొన్న కార్యక్రమంలో కూడా పెద్దగా ఎవరు రాలేదు, పెద్దగా పట్టించుకోలేదు. సో మరి ఈ టోటల్ ఎపిసోడ్ని ఏ రకంగా చూడాలి మాట్లాడదాం. నా ముందు క్రాంతి దళ్ అధ్యక్షులు పృథ్వీరాజ్ యాదవ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. జై తెలంగాణ. సో మీరు ఎట్లా చూస్తున్నారు ఇప్పుడు ఆమె గద్దర్ విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్లో పెట్టాలి అని చంద్రబాబు నాయుడిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో మీరు కానీ పాశ్యం యాదవ్ గారు కానీ ఇంకా చాలామంది తెలంగాణ చంద్రబాబు నాయుడుకి ఉన్న రిలేషన్ ఎలాంటిది అనేది చెప్తూ ఉంటారు. అండ్ గద్దర్ మీద కాల్పులు జరిపిన దాంట్లో ఎవరి హయాంలో జరిగింది, ఎవరు చేశారు అన్న దాని విషయాన్ని చెప్తూ ఉంటారు. సో మరి కూతురిగా తనే వెళ్ళి ఆమె కలిసి రిక్వెస్ట్ చేసింది. ఆమె కూడా సరే సొంత ప్రయోజనాల కోసం ఏం అడగలేదు, విగ్రహం పెట్టండి ఆంధ్రప్రదేశ్లో అని అడిగింది, ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి. సో మరి ఆ కోణంలోనే చూడాలా లేకపోతే ఇంకా వేరే యాంగిల్లో మీరు ఏమైనా చూస్తున్నారా? తెలంగాణలో నెత్తురు వారందెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకు రాలందెన్నడో నా తెలంగాణ పల్లెలో. ఈ సాహిత్యము చంద్రబాబు నాయుడు అసొంటోళ్ళు చేసినటువంటి రాక్షస పాలన, హత్యా రాజకీయాలతోటి చేసినటువంటి పాలన సాహిత్యం, ఇటువంటి సాహిత్యాల్లో పుట్టినటువంటి వ్యక్తి. తెలంగాణ అనే పదాన్ని అంటే జనసభ కార్యకర్తలను లోపటేసి కొట్టించి కాళ్ళు ఇరిగేటట్టుగా రోకల్ బండలు పెట్టించి ముసల్లెక్కించి ఆఖరికి బెల్లి లలితను 17 ముక్కలుగా నరికిపించి గద్దరన్నను కూడా తూటాలు దిగించిన 6 బుల్లెట్లు దిగి ఉండే, ఎన్ను పూసల చచ్చిపోయే వరకు గద్దరన్నకు బుల్లెట్ ఉండే. 17 ముక్కలు నరికించినోడు అట్లనే 17-18 మందిని భువనగిరిలో బెల్లలతో పాటు కరుణాకర్, రాములు, శ్రీరామ్ రాములు, మల్లేశ, ఎక్కిరి సిద్ధులు, ఇట్లా లాస్ట్ కోనపూర్ రామకల్ కాడికెళ్ళి మొదలు పెడితే ఇంతమందికి అసలు నయీం అనే తోడు పుట్టుకరకే దానికి పురుడు పోసి జన్మనిచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇటువంటి గ్యాంగ్స్, గ్రీన్ టైగర్స్ ఇట్లా చేసి అసలు మూలం సమస్య ఎక్కడో దాన్ని పక్కకు పడేసి తర్వాత ఎక్కడెక్కడ తిరుగుబాటు వచ్చిందో ఆ తిరుగుబాటును ఇనుప బూట్లతోటి తొక్కిచ్చినటువంటి వ్యక్తి. తెలంగాణ పల్లెలలో ఎక్కడ చూసినా కానీ అసలు మానవ హక్కులు అనేటి కంప్లీట్ కథం పట్టించినటువంటి ఒక దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. అటువంటి ఆయన దగ్గరికి పోయి గద్దరన్న విగ్రహం పెట్టుమని అడుగుడు అనేది నాకైతే నచ్చలేదు, కూతురుగానైనా కానీ నాకు నచ్చలేదు. ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు ఇక్కడ మొత్తం పరిశ్రమలు మొత్తం కంప్లీట్ సర్వనాశనం చేసి పడేసింది. ఇక్కడ మొత్తం ఎట్లా అంటే ఇక్కడ సైకిల్ మూతలతోటి సైరన్ కూతలతోటి హైదరాబాద్ లేస్తుంది అనేటువంటి నానుడికి వెళ్ళి అసలు ఇండస్ట్రీలు మొత్తం సర్వనాశనం చేసి పడేసిండు చంద్రబాబు నాయుడు. ఇక్కడ వచ్చి కాటేదాన్లు కావచ్చు, ఇక్కడ పోలేపల్లి ఉద్యమాలలో కావచ్చు, ఇటువంటి వాటి అన్నిటిలో కూడా ఉక్కుపాదంతో తొక్కిండు. అంటే మా ఉద్యోగాలు మాకు కావాలి నాయన అంటే కూడా అసలు ఎక్కడ కూడా మాట్లాడకుండా చేసినటువంటి వ్యక్తి దగ్గరికి నాకైతే వ్యక్తిగతంగా చాలా బాధ అనిపిస్తుంది. పోయి చంద్రబాబు నాయుడు అంటే సంపినోళ్ళనే సంతాప సభ మీరు పెట్టుండే అనే లెక్కలు అనిపిస్తుంది. అంటే ఆమె అడిగింది విగ్రహం పెట్టండి, మీరు ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకే రైట్ ఉంది కదా, ఆయన పెట్టగలుగుతారు కదా. అది ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు మొన్నటిదాకా బాలసుబ్రహ్మణ్యం ఇక్కడ రవీంద్ర భారతిలో పెట్టొద్దని అన్నాం కదా, అప్పుడు వెన్నెల కనుక పోయి ఇక్కడ గద్దరన్న కరెక్ట్ సూటబుల్ క్యాండిడేట్, గద్దరన్నతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు. నేను పేర్లు చెప్పిన పైడి జయరాజ్ గారిది కావచ్చు, ప్రభాకర్ రెడ్డి కావచ్చు, సుఖసత్య గారిది కావచ్చు, ఇట్లా చాలా మంది కళాకారులకు సంబంధించిన ముచ్చరత్న గారిది కావచ్చు, ఇట్లా నువ్వు చాలా పేర్లు ఉన్నాయి కదా. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో అటువంటి వాళ్ళది పెట్టుమని చెప్పి ఇక్కడ మాట్లాడలే కదా. ఇలా క్రిటిసైజ్ చేయాలని కాదు, వెనల్ నాకు చాలా చాలా దగ్గర అన్న సమస్యనే లేదు. కానీ ఇష్యూస్ వచ్చిన కాడ మాత్రం బరాబర్ ఎవరైనా కానీ మాట్లాడాల్సిందే, ప్రజలకు కూడా తెలియాల్సిందే కదా, మన స్టాండ్ ఎట్లుంటుందని తెలియాలి కదా. మరి రవీంద్ర భారతి ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నప్పుడు మరి రవీంద్ర భారతి దగ్గరికి ఎందుకు అక్కడ గద్దరన్న విగ్రహం పెట్టాలి, లేకపోతే గూడ అంజన్న విగ్రహం పెట్టాలి, ఇటు లేకపోతే అందశ్రీ విగ్రహం పెట్టాలని చెప్పని అడగనుండే కదా.
అడగనుండే మా సాంస్కృతిక సారథి కదా అక్కడి నుంచే జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రభుత్వం వల్ల నువ్వు ఆ ప్రభుత్వం భాగస్వామి అయి ఉన్నది కదా వెన్నెల ఉన్నప్పుడు వెన్నెల రైట్ ఉండాలి కదా. ఇప్పుడు మా బోర్డులో మేము బయటకు వచ్చి మాట్లాడుతున్నాం కదా, మేము సొంతంగా మా గురించి కాదు కదా, మేము మొత్తం తెలంగాణకు గౌరవం ఇవ్వమని చెప్పి అడుగుతుంటే చంద్రబాబు దగ్గర పోయి అప్లికేషన్లు ఇచ్చేది ఇక్కడ. ఇంకొకటి వరంగల్లో కంచేలే గారు మేము ప్రయత్నం చేసినాం ఆ జిలకర మేమంతా వరంగల్ విగ్రహం పెట్టేందుకు ఆఫీస్ తిరిగిన మన యూత్ కాకతీయ యూనివర్సిటీ ఉన్నటువంటి యువకులు కూడా పెట్టి మొత్తం అప్లికేషన్ల కాడికి వెళ్ళి పసునూరు రవీందర్ కూడా దాన్ని ఇన్వాల్వ్ అయ్యిండే. చాలా మంది దీంట్లో పోయి కలెక్టర్ ఆఫీస్ కు రిప్రజెంటేషన్స్ మీటింగ్లు పెట్టినాం. ఆడ మన హరిత హోటల్లో మీటింగ్లు కాడికి వెళ్ళి పెట్టి రిప్రజెంటేషన్ ఇస్తే పర్మిషన్ ఇవ్వలే, గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలే. ఇక్కడ కూడా వీళ్ళు ఇక్కడ పెట్టిన సత్య గారు వాళ్ళంతా ఏంటంటే నిరాహార దీక్ష చేసి వాళ్ళు కొట్లాడితే అరే ఇదంతా ఎటో పోతుందని చెప్పని అక్కడ వచ్చింది. కానీ గవర్నమెంట్ యాజ్ ఎ గవర్నమెంట్ గా చేసిన పాపాన్ని ఎక్కడ పోలే కదా. అంటే ఫైట్ ఎక్కడ జరగాలి ఫస్ట్, ఇక్కడ నీ గవర్నమెంట్ లో ఫస్ట్ జరగాలి. ఇంకోటి చంద్రబాబు ఇప్పుడు ఇదంతా ఏంటంటే డైవర్షన్ టాక్టిక్స్ నేను అనుకుంటున్నా. వెన్నెలకు వచ్చిన ఆలోచన లేకపోతే ఇక్కడ నుంచి నినాక మొన్న గదరన్న బర్త్డే రోజు కూడా అది ప్రాపర్ గా జరగలేదు, ఒక్క రిప్రజెంటేషన్ లేదు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి రాలేదు, లైవ్ పెట్టచ్చు, అసలు గవర్నమెంట్ లైవ్ లింక్ ఇవ్వాలి కదా. నాకు కూడా తెలియదు అసలు, నేను లైవ్ లింక్ నువ్వు అనేదాకా నాకు తెలియదు. ఈ లైవ్ లింకులు ఉన్నాయనుకుంటున్నాను. అది కూడా ఇవ్వలేదు. మన తొలి వెలుగు నుంచి తీసుకున్న లైవ్లు వేరే యూట్యూబర్స్ తీసుకున్నారు, వేరే వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళైతే ఇవ్వాలి, ఆ ఫెసిలిటీ అయితే వాళ్ళ చేతులు ఉన్నది కదా. ఉట్టిగా పూలేసి డెకరేషన్ వేసి షో ఆఫ్ చేసేది కాదు కదా. ఎవరు రాలే కదా, కన్సర్న్ మంత్రి కూడా రాలే. మరి వాళ్ళ అంతకేమైంది? ఈవెన్ మధుయాస్కి కూడా వచ్చి ఏం చేసినట్టే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తేందుకు బట్టి విక్రమార్క పాదయాత్ర రాష్ట్ర రోజు ఎగిరినందుకు ఆ 40 రోజులు మొత్తం ఆడ ఇన్వాల్వ్ అయినందుకే చచ్చిపోయిండు. అంటే ఆయన డైరెక్ట్ గానే చెప్పిండు సూటిగా మధుయాస్కి ఏమన్నాడు, గద్దరన్న సావుకు కారణం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేటందుకు ఆయన చేసినటువంటి శ్రమాన్ని క్లియర్ కట్ చెప్పిండు. అంటే వాళ్ళకి ఎట్లుండాలి? ఇప్పుడు మానమోటోలో మాట్లాడుతుంటే కూడా ఒక్కసారి రెస్పాన్స్ కాలే కదా. ఈవెన్ రవీంద్ర భారతి అయితే గంత పెద్ద ఇష్యూ అయింది. కిరాయి గాయకునికి నువ్వు ఎట్లిస్తావా, ప్రజా సాహిత్యం గురించి పుట్టినటువంటి వాళ్ళకు నువ్వు ఆడ పెట్టాలి కదా అంటే ఎక్కడ కూడా మాట్లాడలే కదా. ఇవాళ అటువంటిది విన్న తర్వాత అది చూసిన తర్వాత నాకైతే అసలు నాకు మంచిగా అనిపించలేదు. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, మీరు ఒక ఫోటో నేను మీకు చూపిస్తా, మీరు కూడా సరే గతంలో ఖండించి ఉంటారేమో. ఇదే చంద్రబాబు నాయుడిని గద్దర్ కూడా కలిసిన సందర్భం ఉన్నది. సో గద్దర్ కూడా ఒక మీటింగ్లో 2018 ఎలక్షన్ మీటింగ్లో కలిసి ఆయనను హగ్ చేసుకున్న, కౌగిలించుకున్న ఒక ఫోటో కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. మరి గద్దరే ఓకే అనుకున్నప్పుడు మరి ఆమె కూతురు ఏముంది? ఆమె కూతురు తండ్రి చనిపోయాడు కాబట్టి, గద్దర్ గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన విగ్రహం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండాలని అదే చంద్రబాబుని వెళ్ళి అడిగింది, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి. రైట్ క్వశ్చన్, కరెక్టే. గద్దర్ అన్న నాకు తెలిసి మీరు చెప్పేది ఖమ్మం బహిరంగ సభలో రాహుల్ గాంధీ వీళ్ళందరూ ఉన్నప్పుడు వీళ్ళందరూ కలిసి కొట్లాడి లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు ఆ వేదిక మీద సభా మర్యాదగా ఆయన పోయి కలిసింది వచ్చింది. ఇట్లా పట్టుకున్నప్పుడు ఆయన హైట్ ఉన్నాడు, ఈయన కడుపులో ఇట్లా పెట్టినట్టు వచ్చింది, ఆ ఫొటోస్ అన్ని వచ్చినాయి. దానిని అప్పుడు కూడా గద్దర్ అన్నతోటే అన్న మీరు చంద్రబాబు దగ్గరికి పోకుండాల్సిందన్నా అని చెప్పని ఆయనతోనే అన్నాం. అరే ఆయన వేదిక మీద ఉండే కలిసిండి ఇక ఏం చేయాలంటే లేదన్నా అది మా బొట్టలోకి అయితే నచ్చలేదని. నేను ఇక్కడ ఒక గద్దరన్న మీద ఒక్కటే చెప్పలే, నేను జనసభ కాడికి వెళ్ళి మొదలు పెడితే ఎక్కడెక్కడ యువకులు ఎక్కడెక్కడ తెలంగాణ అన్నారో అందుకే పల్లెలలో నెత్తురు బారిచ్చినటువంటి దుర్మార్గుడు అన్న కదా. మేము కూడా పాదయాత్ర చేసినాం. తెలంగాణ మూవ్మెంట్ పీక్ నడుస్తున్న క్రమంలో ఈయన పాలకుర్తి పాదయాత్రని తీస్తే మా క్రాంతి దళ తరఫుకెళ్ళి మేము ఒక 200 మందిని ఆ ఇనుప పాదాలు ఎక్కడెక్కడైతే పెట్టిండో జనగాంకి వెళ్ళి మన స్టార్ట్ చేసి పోయిండు పాలకుర్తి దాకా పోతే మేము దొడ్డి కొమరయ్య ఊరికెళ్ళి ఆయన ఇంటి కాడికి వెళ్ళి కడవెండికి వెళ్ళి పాదయాత్ర స్టార్ట్ చేసి పాలకుర్తి దాకా తిరిగినాం. తిరిగి ఎక్కడెక్కడైతే చంద్రబాబు తిరిగిండో నీ ఇనుప పాదాలు రా నాయన ఇవన్నీ నా తెలంగాణ పల్లెల మీద నువ్వు మళ్ళీ డేగలేకి వచ్చి చేస్తున్నావు. అదే అక్కడనే ఆ సందర్భంలోనే రేవంత్ రెడ్డి కూడా వచ్చి తుపాకీలు ఎత్తాడు ఏది జనగాంలో. సో మేము ఒక్క గద్దరన్న ఒక్క అంశం గురించే చెప్తలేను ఇక్కడ. నేను కంప్లీట్ తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ అని ఎవరెవరైతే అన్నారో వాళ్ళ మీద చేసినటువంటి విధ్వంసానికి వాళ్ళ మీద చేసినటువంటి పైశాచిక పాలనకు వ్యతిరేకంగా మేము చంద్రబాబును ద్వేషిస్తున్నాం. అదే దాని గురించే ఇవన్నీ కలిపితే చంద్రబాబు నాయుడు అని చెప్తున్నాం. సో గదరన్న పోయి ఇట్లా పట్టుకున్నాడనేది మాకు నచ్చలే, వ్యక్తిగతంగా అయితే సవాలే లేదు, నచ్చలే. ఇప్పుడు కాదు, ఆయన అన్న పోయిన తర్వాత కూడా అన్న ఉన్నప్పుడే చెప్పినట్టు ఇప్పుడు చెప్తాం, మళ్ళీ బరాబర్ తర్వాత కూడా చెప్తాం. సో విగ్రహం అనే దాని కాడ మళ్ళీ అంటున్నారు కదా ఒక విగ్రహమే పెట్టుమన్నారు కదా. నేను అంటున్నాను ఏంటంటే కలెక్టివ్ అందరిది కలిపి మాట్లాడాలని చెప్తున్నా. ఓకే అక్కడ ఇప్పుడు నేను కూడా ఆ ఇష్యూస్ రేజ్ చేసిన. నువ్వు పివి నరసింహారావు ఎన్ని ఉన్నాయి, ఆయన దేశ ప్రధానమంత్రి, ఒక జిల్లా పేరు పెట్టమని చెప్పినాం. సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నటువంటి చెన్నారెడ్డి గారి విగ్రహాలు కూడా మీరు ఆడ పెట్టాలని చెప్పని అడిగినాం. ఇప్పటిదాకా దాని మీద ఎక్కడ లేదు. మరి ఎందుకు ఇంత తొందర వచ్చిపోయి వాళ్ళని గద్దరన్న విగ్రహం ఆడ పెట్టాలి, లేకపోతే ఆయనకు ఒక ఏంది నాగార్జున యూనివర్సిటీలో కల్చరల్ సైట్కో ఆర్ట్ దానికి తన పేరు పెట్టాలని ఇక్కడ పెట్టిపి కదా ఫస్ట్. ఇంకా ఇక్కడ రాదు. ఇక్కడ మేము కూడా గద్దరన్న పేరు మీద జిల్లా అడిగినాం.
మెదక్ జిల్లాను గదరన్న పేరు మీద అని అది ముఖ్యమంత్రి వేదిక మీద ఉన్నప్పుడే అడిగిన నేనైతే. బట్టి విక్రమార్క ఉండే రేవంత్ రెడ్డి గారు ఇద్దరు ఇంకా జాగా ఇయ్యలే కదా. ఇప్పుడు నేను గద్దర్ ఫౌండేషన్ మెంబర్ను, మొన్న కూడా అడిగిన ఏది మరి ఇన్ని రోజులు అయింది, 2 ఏళ్ళు అవుతుంది, మీకు పెద్ద పెద్ద ఫ్యూచర్ సిటీలు అది ఇది అని చెప్పని పెద్ద పెద్దోళ్ళకు ఇండస్ట్రీలలో కంపెనీలకు ఇచ్చేందుకు మీకు తీరుతున్నది. కానీ ఆయన సాహిత్యమైన ఆలోచన విధానాన్ని బయటికి తీసుకొచ్చి లిటరీ రూపంగా ప్రజలకు తెలియజెప్పే దాంతో తన ఫౌండేషన్తో ఇంకా వేరే వాళ్ళకి కూడా అన్ని లోతులకి వెళ్ళి తవ్వి తీయాలనే ఆలోచనతో మేము చేస్తుంటే దాని మీద పడాలి కదా. అంటే దీని మీద ఏమన్నా అంటే జనరల్ గా ఆమె వెళ్ళి కలిసి ఇచ్చి ఉండొచ్చు అంటారా, లేకపోతే ఎవరైనా పురమాయించి ఉంటారా? నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నది నాకు బరాబర్. అంటే నేను అనుకుంటున్నా ఎవరో చెప్తేనే పోయి ఉంటుందని అనుకుంటున్నా. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత సడన్ గా గిది ఎందుకు వచ్చింది ముంగటికి అనేది నాకు అర్థం కాదు. తెలంగాణలో విగ్రహం పెట్టడం కోసం ఇప్పుడు ఇక్కడ అఫీషియల్ గా ఒక విగ్రహం లేదు, ఎవరో ఆర్గనైజేషన్స్ పెట్టినే తప్ప. తెలంగాణలో ఇంకా ఆయనకి ఒక గుర్తింపు వచ్చేటువంటి స్మారక ఏది కట్టలేదు, ప్లేస్ ఇవ్వలేదు. సో వీటన్నింటి మీద అడగాల్సి ఉండే, ఇక్కడ దాని మీద ఫోకస్ చేయాల్సి ఉండే. సరే ఇది పక్కన పెట్టండి, ఆయన ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి అక్కడ ఆయనకి రిప్రజెంటేషన్ ఇవ్వాలి అన్న ఒక ఆలోచన ఎట్లా? ఒకవేళ నిజంగానే అక్కడ వాళ్ళు ఎవరైనా అడిగిండ్రు అని అనుకుంటే నాకైతే తెలియదు అది, ఎందుకంటే న్యూస్లో గంతనే వచ్చింది కాబట్టి నేను అంతే లిమిట్లో మాట్లాడుతున్నా. వాళ్ళు పర్సీవ్ చేయాలి కదా. కానీ ఇక్కడ మరి గదరన్న విగ్రహం పెట్టాలని చెప్పని మా బోటలో మేము అడుగుతున్నాం కదా. అడిగినప్పుడు వెన్నెల కూడా తన ఫుడ్ ఆఫీసెస్ యూజ్ చేసి పోయి కూర్చొని వాళ్ళ దగ్గర కూర్చొని వెన్నెల చెప్తా కూడా గవర్నమెంట్ ఎందుకు ఉంటుంది, వెన్నెలకి ఇక్కడ గదరన్న విగ్రహం పెట్టొద్దని ఏమి ఉండదు. అదేలేండి, ఓకే, అటువంటిది ఏమి ఉండదు, ఇంకా ఎక్కువనే పెట్టాలని ఉంటుంది కావచ్చు. కానీ తను అడిగినట్టు మాత్రం ఎక్కడ బయటనైతే ఎక్కడ లేదు కదా. ఇప్పుడు మా ఫోటోలో అయితే అడుగుతున్నాం మేము, డైరెక్ట్ కలెక్టర్లు కూడా అప్లికేషన్ ఇచ్చాం. మా క్రాంతి దళకి తరఫుకెళ్ళి కూడా వరంగల్లో విగ్రహం గురించి మేము కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు, మా ఊళ్ళు పోయి ఇచ్చారు, కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయి ఇచ్చిండ్రు, కమిషనర్ దగ్గరికి ఇచ్చారు, మున్సిపల్ కమిషనర్కి ఇచ్చిండ్రు. మరి అవన్నీ ఏం పెట్టలే కదా. సో ఏంటంటే ప్రియారిటీ ఏంది ఫస్ట్, ఇప్పుడు నువ్వు ఏ గవర్నమెంట్లో భాగస్వామి అయ్యి ఉన్నావో దాంట్లో ఫస్ట్ ఇక్కడ పెట్టేటట్టుగా అనుకుండేది ఉంటే ఆ పరిస్థితులు వేరే తిరిగి ఉంటాయి. చాలా సమస్యలు ఉన్నాయి. గోదావరి అలల మీద కోటి కలల గానమా, కృష్ణమ్మ పరుగులకు నురుగులాహారమా, మా నీళ్లు మాకేనని కత్తుల కోలాటమా, కన్నీటి గానమా అని చెప్పి గదరన్న రాసిండు. సో నీళ్ళ పంచాయతీ జరుగుతుంది కదా, దాని గురించి మా నాయన కృష్ణా జలాల గురించి ఇట్లా అన్నాడు, మీరు దాని ఏందో తేల్చమని కృష్ణా జిల్లాల పంచాయతీ వస్తుంది కదా, అటువంటి ఇష్యూస్ పట్టుకొని పోవాలి. ఇక్కడ ఇంకొకటి ఏంటిది, ఇక్కడ నువ్వు ఎవరెవరైతే కళాకారులు ఉన్నారో ఇలా కళాకారులకు పర్మనెంట్ చేయాలని చెప్పని ఫైట్ చేయాలి. వెనక్కి చెప్పదలుచుకున్నాను, చర్చ ద్వారా నేను చెప్పదలుచుకున్నా. నేను మొన్న డిమాండ్ పెట్టినా, ఎవరెవరైతే సారథి కళాకారులు ఉన్నారో వాళ్ళందరికీ పర్మనెంట్ కావాలి, పెన్షన్తో రావాలి. అటువంటి నిరుద్యోగ కళాకారులు మొన్న డిమాండ్ పెట్టినా, ఊరికి 2-3 ఉద్యోగాలు మీరు కళాకారులను ఐడెంటిఫై చేసి, డోలు కొట్టలు కావచ్చు, డప్పు కొట్టలు కావచ్చు, పాటలు పాటలు కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళకు వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి, వాళ్ళకి హెల్త్ కార్డు ఇవ్వాలి. ఇవి కూడా చెప్పిన అటువంటి చేస్తే గదరన్న సంతోషపడతాడు. సో అటువంటి కూడా ఇక్కడ ఉండి ఒత్తిడి చేయాలి. అయితే తనకు లేదనుకుంటే అంటలేదు. పెడతాడంటారా విగ్రహం చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడు చాలా క్రికెట్ పాలిటిషియన్, ఆయన ఏదంటే చేయగలుగుతాడు. అది రాజకీయంగా ఎక్కడ ఉపయోగపడుతుంది అని అనుకుంటే చేస్తాడు. ఎందుకంటే మామ సావుకు కారణం అయినటువంటి వ్యక్తి చచ్చిపోగానే మళ్ళా బొమ్మ పెట్టిన మామ మీద రాళ్ళేయించినాడు, ఎన్టీ రామారావు మీద రాళ్ళేయించినటువంటి మహానుభావుడు మళ్ళీ సావంగానే బొమ్మ పెట్టుకొని ఇప్పుడు ఏడ చూసినా కానీ ఆయన ఆఫీస్లో కూడా చూస్తే ఇప్పుడు వెనెల కలిసిన దాంట్లో కూడా పక్కకి ఎన్టీ రామారావు బొమ్మ ఉంటుంది. అబ్బో మామూలు నటన కాదు అది, ఎన్టీ రామారావు మించిపోయిన నటుడు ఈయన ఏదంటే చేయగలుగుతాడు చంద్రబాబు నాయుడు. సో అందుకని ఆయన పెట్టగలుగుతాడు. అది పెద్ద ఆశ్చర్యం కూడా ఏం లేదు, అది వాడుకుంటందుకే. ఇంకోటి ఈ ఇష్యూ అంతా తెలియంది కూడా తన ఇంటర్వ్యూ ఇచ్చుంటాను నేను అనుకుంటున్నా. ఉంది దాని వెనుక మతలబ్ అయితే బరాబర్ ఉన్నది. మతలబ్ లేని పని చంద్రబాబు నాయుడు చేయడు. ఆయన దగ్గర పోతే మొత్తం పేగులన్నీ లెక్క పెట్టుకొని అన్ని చూసుకొని ఆడదానికి వస్తుంది. కానీ ఇక్కడ నుంచి నేను అనుకుంటున్నా, లేకపోతే గద్దర్ విగ్రహాన్ని అక్కడ పెట్టించి ఆంధ్రాకి సంబంధించిన, లేకపోతే ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టారు, ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం పెడదామని ప్లాన్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు అక్కడ గద్దర్ విగ్రహం పెట్టించి ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహం పెట్టిరు అనుకోండి, మీలాంటి వాళ్ళు కూడా అరే ఆడ ఆంధ్రప్రదేశ్లో కూడా గద్దర్ విగ్రహం పెట్టిరు కదా, ఎన్టీఆర్ విగ్రహం పెడితే వచ్చే నష్టం. బరాబర్ వ్యతిరేకిస్తాం రావు గురు. ఆ లైన్ ఏమన్నా లైన్ ఉంటే ఉండుండొచ్చు, ఆయన ఏదైనా ఉండని బరాబర్ పెట్టిస్తాం. ఎన్ని విగ్రహాలు ఇక్కడ ఎన్టీ రామారావు ఉన్నాయో అన్ని విగ్రహాలు ఆడ చెన్నారెడ్డి పెట్టాల్సిందే, ప్రభాకర్ రెడ్డి పెట్టాల్సిందే. ఒకవేళ రాజకీయమే అనుకుంటే తెలంగాణ నుంచి ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రుల విగ్రహాలు ఆడ పెట్టాల్సిందే, పివి నరసింహరావు పేరు మీద జిల్లా చేయాల్సిందే. ఓకే, మీరు అవన్నీ చేయాలి కదా. బాలసుబ్రహ్మణ్యం పక్కకు గద్దరన్న విగ్రహం పెట్టవద్దు, నా దృష్టిలో సవాలే లేదు. ఒకవేళ వీళ్ళు ఏమైనా భవిష్యత్తు ఆలోచించిన ఫస్ట్ ఆ కిరాయి పాట ఎవరైతే తెలంగాణ సాంగ్ పాడాని రాష్ట్రీయ గీతం అని చెప్పినటువంటి
పాట పాడని వ్యక్తిది మా దగ్గర విగ్రహాలు అవసరమే లేదు. అవి మేము ఎంత ఫైట్ చేసినా అది పెట్టలే కదా. రామారావు ఎన్టీ రామారావు విగ్రహం పెడతామన్నా కానీ ఫస్ట్ ప్రభాకర్ రెడ్డి అసంటోళ్ళ విగ్రహాలు పెట్టాల. పైడి జయరాజు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనగానే ఫస్ట్ అక్కినేని నాగేశ్వరరావు అని మాట్లాడతారు. అక్కినేని నాగేశ్వరరావు కానీ ఏళ్ళకు ముందు కదా పైడి జయరాజు గారికి వచ్చింది. మరి వారి విగ్రహాలు ఉండాలి, వాళ్ళ చరిత్ర కావాలి కదా. సో నేనేమంటారు అంటే వాళ్ళ ఆలోచన విధానాలను కూడా ఇప్పుడు ఈయన అట్లా వచ్చి ఈ లైన్ అయి ఉండొచ్చేమో నాకు అనిపిస్తుంది. మేబీ కావచ్చు కూడా, మేబీ కావచ్చు. బట్ స్టిల్ ఆల్రెడీ విగ్రహం పెట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎన్టీఆర్ పెట్టిన అనుకోండి, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ని సాటిస్ఫై చేసే చేయండి. ఉండొచ్చు. గద్దరన్న ఘాట్ పెట్టాలి, ఆడ కూడా పెట్టండి. మరి అట్లంటే ఆడ కూడా ఒక 10 ఎకరాల భూమి ఇచ్చి ఇక్కడ ఎన్టీ రామారావు ఎట్లయితే ఇక్కడ పెట్టిండ్రో అక్కడ కూడా గద్దరన్నది పెట్టండి, అక్కడ కూడా చెన్నారెడ్డిది పెట్టండి. అని కూడా సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రి కదా చెన్నారెడ్డి గారిది పెట్టండి అక్కడ. అట్లా పెట్టినాడు, అవన్నీ చేసినాడు. ఇక్కడ ఎన్ని విగ్రహాలు ఉన్నాయి, అక్కడ అన్ని విగ్రహాలు వాళ్ళే పెట్టండి. ఇక్కడ రాజశేఖర రెడ్డి విగ్రహాలు కూడా ఉన్నాయి కదా, వాళ్ళ విగ్రహాలు కూడా పెట్టి వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏదో ఉండాలి కదా. ఒకవేళ కళలకు సంబంధించిన అనుకో మరి మేము అన్న వాళ్ళందరూ ఈ విగ్రహాలు కూడా ఇక్కడ ఉండాలి కదా. పెద్దలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దోళ్ళు కూడా విగ్రహాలు ఉండాలి కదా. సో ఇవి ఒకటే కాదు, గద్దరన్న విగ్రహం పెట్టంగానే కూడా కాదు అసలు క్లియర్ కట్. ఇది నువ్వు అన్నట్టు అది ఉండొచ్చు, ఆ బదమాషి వాళ్ళు చేస్తుండొచ్చు. కానీ వాటితోటి మా సొంటలో తృప్తి పడేది ముచ్చటే లేదు, సవాలే లేదు. సమానంగా ఈక్వల్ అయిన వాళ్ళకు కూడా ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఒకవేళ మీరు ఆనర్ చేయగలిగితే నేనే చెప్పిన కదా, రామకృష్ణ తెలంగాణ పాట పాడినటువంటి ఆయనది మీరు విగ్రహం పెట్టిన తెలంగాణ గవర్నమెంట్ కూడా చెప్పిన, ఆయన ఆంధ్ర ప్రాంతమే కదా, మేమే తట్టమోస్తామని చెప్పినాం కదా. సో అవి మాత్రం వాళ్ళు చేస్తలేరు కదా. సో ఇక్కడ వ్యక్తిగతంగా నేను అనుకుంటున్నా వెన్నెలకు ఏదో లోపల ఏదో ఉన్నదని అనేది కాదు, కానీ ఇక్కడ ఈ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి దగ్గర పోయి ఇవ్వాలి, రేవంత్ రెడ్డి దగ్గర పెట్టాలి. మరి పలానా అప్లికేషన్లు ఆడ వచ్చినట్టే ఎందుకు చేయలేదు, మరి ప్రభుత్వం తరఫుకి కూడా చేయాలి కదా. మొన్న ఎవరైనా ఒకరు మంత్రులు కూడా రావాల్సిన అవసరం ఉండే కదా అని తన కూడా మాట్లాడాల్సి ఉండే, కళాకారుల గురించి కూడా మాట్లాడాల్సి ఉండే, నిరుద్యోగులు కూడా యువకులు నిరుద్యోగులు ప్రతి వేదికల గదరన్న చెప్తుండే. అటువంటి ఉంటే ఆ సమస్యలు కూడా తీసుకుపోయి మాట్లాడితే బాగుంటుందని చెప్పని నేను మన తొలి వెలుగు తరఫుకి వెళ్ళి మన డిస్కషన్ తరఫుకి చెప్పాల్సి. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, థ్యాంక్ యూ. చూద్దాం ఏం జరుగుద్దో, దీని వెనకాల ఏమైనా మతలబ్ ఉందా లేదు, జనరల్గా జరిగిన ప్రాసెస్ ఏంటి అనేది. మరి ఆమె కూడా ఏమైనా ఇంటర్వ్యూ తర్వాత ఏమైనా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారా? ఏదేమైనా తెలంగాణలో గద్దర్ విగ్రహం పెట్టాలి, విగ్రహాలు పెట్టాలి, ఒక జిల్లాకి ఆయన పేరు పెట్టాలి. ఆయనకి ఇస్తామన్న ప్లేస్ కానీ డబ్బులు కానీ మొత్తం గవర్నమెంటే భరించి ఒక పెద్ద కల్చరల్ సెంటర్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.